ముందుగా అందరికీ నమస్కారం. అండ్ కళ్యాణ్ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ తనకి చాలా నీడెడ్. అండ్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఆల్రెడీ నాకు సార్ చెప్పమన్నప్పుడు చెప్పలేకపోయాడు. పొగిడేది పాటలో పొగుడు, నన్ను చూసి పొగుడుతూ పాడొచ్చు కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ తనుజ వీళ్ళ ఫ్యాన్స్ అయినా, సో వ్యూవర్స్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూగా కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు, అసలు ఈ లాంచ్ దేని లాంచ్, ట్రైలర్ లాంచా, మూవీ లాంచా, మరి దేని లాంచ్ అనే దాని గురించి నాకు క్లారిటీ లేదు. కొంతమంది సాంగ్ లాంచ్ అంటున్నారు, ఇంకా కొంతమంది ట్రైలర్ లాంచ్ అంటారు. బట్ ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి నాకు అర్థమవుతలేదు ఇదేం లాంచ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దేనికి వచ్చినవరా అంటే, సో కళ్యాణ్కి తో పాటు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్, ఇంకా కొంతమంది కళ్యాణ్కి సపోర్టివ్గా ప్రమోట్ చేయడానికి అక్కడ సినిమా థియేటర్లోకి రావడం జరిగింది. ఇంకా చాలామంది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా వచ్చిరు. ఆల్రెడీ కళ్యాణ్ అగ్ని పరీక్షకు పోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే చాలా హైప్ వచ్చింది, చాలా ఫేమ్ వచ్చింది. ఇంకా దాంతోపాటు మనోరు కొంచెం డౌన్ టు ఎర్త్, జెన్యూన్ కాబట్టి హౌస్లో బయట ప్రజలకు కూడా నచ్చి గెలిచిండు, మీ అందరికి తెలిసిందే. సో ఇదన్నమాట. సో మూవీకి, ట్రైలర్కి, సాంగ్కి ఎలా అయితే మూవీ ట్రైలర్కి, గ్లిమ్స్కి ఎలా అయితే సపోర్ట్ చేసారో, సో ఇప్పుడు వచ్చే ప్రీమియర్స్ ఏదైతే ఆగస్ట్ 14కి రిలీజ్ అవుతుందో, ఏదది నిజమే రుజువు అయింది అదేనా, రైట్, అదే కాబట్టి కట్టు. సో అది మనకు రిలీజ్ అవుతుంది కాబట్టి సో అలానే సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ వీళ్ళ మ్యూజియం ఫ్యాన్స్ అయినా కొంతమంది ఉంటారుగా హేట్రేట్ స్ప్రెడ్ చేసే వాళ్ళు, కొంతమంది నెగిటివ్ అంటారు, కొంతమంది పాజిటివ్ చెప్తారు. ఈ ఒక్కొక్కరు జరుగుతుంది. బట్ అక్కడ తనుజ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు మ్యూచువల్గా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. తనుజ మళ్ళీ స్టేజ్ పైన మొన్న కూడా అదే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా తన లాంచ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తారు, మేమిద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్, చెప్పేవాళ్ళు ప్రతిసారి చెప్తానే ఉంటారని ఇన్స్టాగ్రామ్ లైవ్లో మొన్న చెప్పారు. బట్ నేను లైవ్లో అది నాకు ఏం జరిగింది ఏంది అనే దాని గురించి తెలియదు, నేను ఏం చెప్పాలి అనే దాని గురించి నాకు అసలు అర్థం కాలేదు. ఆ మూమెంట్లో ఇంత సీరియస్గా అవుతారు, ఎవరి మీద అవుతారు ఏంది అనే దాని గురించి క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. బట్ దాని తర్వాత కొన్ని వీడియోస్ చూసిన సో దాంట్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు ఎండ్ దాకా కూడా అదే చెప్తారు కాబట్టి సో ఇలా నో డౌట్ నాకు అనిపిస్తుంది. ఓకేనా, రైట్. మరి ముందు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్పేదోనే ఉండా. ప్రీమియర్స్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయండి. కళ్యాణ్కి ఎప్పుడైతే బిగ్ బాస్ సపోర్ట్ చేసారో, ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఇలా బాండింగ్కి ఇంత హైప్ రావడం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఓకే, గుడ్. అంటే ప్రతి సీజన్లో నడవలేదు, ఇక ఈ సీజన్లో కొంచెం గట్టిగానే నడుతుంది. అట్లా ఏముంది ఏంది అనే దాని గురించి అయినా రైట్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష ఇవన్నీ ముచ్చట్లు మన ఛానల్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ బిగ్ బాస్ అప్డేట్స్, ఇంకా కంటెస్టెంట్స్ రీయూనియన్స్ ఇవన్నీ మన ఛానల్లో వస్తాయి కాబట్టి.